బరువుతనం మీ మనసు ఎక్కడైతే బరువు ఎక్కుతుందో అక్కడి నుంచి మీకు దుఃఖం ప్రసరితం అవుతుంది. మీ మనసు ఎప్పుడైతే తేలికవుతుందో అప్పుడు అక్కడి నుంచి స్వేచ్ఛ విజృంభిస్తుంది. మీ మనస్సు బరువెక్కడానికి కారణము బంధము, నీ మనస్సు బరువెక్కడానికి కారణము అది విడుదల లేకపోవడము, నీ మనస్సు బరువుగా ఉండడానికి కారణము స్వేచ్ఛ లేకపోవడము. నువ్వు కల్పించుకున్న ఈ జీవ దైవ వ్యవస్థలో నువ్వు పూర్తిగా ఇరుక్కుపోయావనేటువంటి విషయము నీ మనస్సుకు బరువుగా ఉండడానికి కారణము అది నీ చేష్టలే, నీ అవగాహన లేని తనమే అన్న నిర్ధారణ నీకు కలిగినప్పుడు మీరు ఈ జన్మ కర్మల చట్రం నుంచి మీరంతా చాలా సునాయాసంగా బయటపడిపోతారు. దానికి మీరు కొత్తగా అవతారం దాల్చవలసినటువంటి అవసరం లేదంటున్నాను. కంప్లీట్ ఫ్రీడమ్. వెల్కమ్ టు సత్సంగ్. మీ నిజమైన ఆనందం, మీ నిజమైన స్వేచ్ఛ, మీ పరిపూర్ణమైన మహాస్పృహ అదంతా ఒక శుద్ధమైనటువంటి తేలికతనంలో ఉందని మీరు ఎప్పుడైనా గుర్తించారా? అది చాలా తేలికగా ఉంది. అది మనం దైవం పేరుతో, గురువు పేరుతో, అంటే నామరూపమయమైనటువంటి వస్తు విషయముల పేరుతో మనం మనస్సుని చాలా 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 బరువు చేసుకుంటున్నాం అంటున్నాను నేను. మీకు బరువు లేదనుకోండి, మీ మనస్సుగా ఉండి అది కొనసాగింపులోకి వెళ్ళలేదనుకోండి, మీ హృదయం నుంచి ఒక అకారణమైనటువంటి ఆనందం అది చాలా సహజ సిద్ధంగానే పెళ్ళిబుకుతుంది. స్వచ్ఛమైన ఆనందం, కలతలేని ఆనందం, అది కేవలం బరువు లేని తనం నుంచి ఉద్భవిస్తుంది అంటున్నాను నేను. మీకెక్కడ బరువు లేకపోతే మీరు చాలా స్వేచ్ఛగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, చాలా సమృద్ధిగా ఉంటారు. మీ శారీరక దారుఢ్యానికి మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉన్నదో, అలాగే మీ మానసికమైనటువంటి సౌలభ్యానికి మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటే, మీ మనస్సు పట్ల మీకు ఒక సమృద్ధివంతమైనటువంటి అవగాహన ఉంటే, మీరు అన్ని విషయ వాసనల నుంచి వైదొలిగిపోతారట. మీ ఆలోచనలు, మీరు ఏర్పరచుకున్నటువంటి బంధాలు, వాటి యొక్క కొనసాగింపులు, నిర్ధారణలు, ఇవన్నీ మీ మనస్సుని ప్రస్తుతంలోకి కాకుండా అది భూతంలోకి, భవిష్యత్తులోకి ఆ నిరంతరము ఈ కొనసాగింపుకు తీసుకెళ్తా ఉంటుందంటున్నాను నేను. అసలు బరువు లేకపోతే వచ్చేటువంటి ఆనందం మీరు ఒక్కసారి రుచి చూశారంటే మీరు అసలు సంకల్పం జోలికే వెళ్ళరంటాను నేను. అంటే కొనసాగింపు జోలికి వెళ్ళరంటాను నేను. మనమంతా చాలా బరువుతో ఉంటాం. అదంతా భవిష్యత్తును కల్పిస్తూ ఉంటుంది. ఆ బరువు భవిష్యత్ అంతా మళ్ళా బరువును సూచిస్తూ ఉంటుంది. అలాగే గతం అంతా ఎలా ఉంటుందంటే అది పూర్తిగా మీకు మీ కొనసాగింపును సూచిస్తూ ఉంటుంది. గతమంతా ఎలా ఉంటుంది? అది పూర్తిగా మీ కొనసాగింపును సూచిస్తూ ఉంటుంది. మీ జ్ఞాపకాలన్నీ మీ మనసు మీద ఒత్తిడిని తీసుకొస్తాయి. అలాగే మీ భవిష్యత్తు ప్రణాళికలు అంటే ఊహలు ఏవైతే ఉన్నాయో ఊహలు కూడా మీకు 100% బరువును తీసుకొస్తూ ఉంటాయి. మీరు జ్ఞాపకాల జోలికి వెళ్లకుండా, అంటే భవిష్యత్తుని రూపకల్పన చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా దీన్ని యథాతథంగా అంగీకరిస్తే, అంటే మిమ్మల్ని మీరు చాలా స్వేచ్ఛగా అంగీకరిస్తే మీరు ఉన్న చోటనే చాలా హాయిగా, చాలా ఆనందంగా, చాలా సమృద్ధిగా ఉంటారు. అసలు మీకు అప్పుడు శీత ఉష్ణ సుఖదుఖాతులతో సంబంధం లేకుండా మీ మనస్సు నుంచి తరంగ రూపంలో చాలా అపారమైనటువంటి ఆనందం పెళ్ళిబుకుతూ ఉంటుంది. అది
అపారమైన స్వేచ్ఛ, కళంకము లేని ఆనందము, పరిపూర్ణమైన స్పృహ, మీ పట్ల మీకు సమృద్ధివంతమైన అవగాహన. మీరు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకున్నారో, మీరు ఎప్పుడైతే దశ దిశ నిర్దేశకత్వాలను సూచించారో, మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక గమ్యాన్ని నిర్దేశించారో, మీరు ఎప్పుడైతే ఇతరుల తాలూకు చేష్టలను పరిగణలోకి తీసుకున్నారో, ఆ రోజు మీ ప్రస్తుతం అంతా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది అంటున్నాను నేను. మీ మనస్సు ఎప్పుడు ఆ సదా ప్రస్తుతం నుంచి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. మీ మనస్సు ఎప్పుడు మీరు మీ మనస్సు పట్ల చాలా అజాగ్రత్తగా ఉంటారంటాను నేను. మీ దేహం పట్ల ఉండేటువంటి జాగ్రత్త, మీ భవిష్యత్తు ప్రణాళికల మీద ఉండేటువంటి జాగ్రత్త, మీ జ్ఞాపకాల్ని సరిదిద్దుకుంటూ దాన్ని వ్యక్తీకరణలోకి తీసుకురాకుండా, అంటే తప్పొప్పులని నిర్దేశించుకుని వాటిని జాగ్రత్తగా ఒబ్బిడి చేసుకోవడంలో ఉండేటువంటి ఆ భద్రత, మీ మనస్సు పట్ల మీరు ఎప్పుడైతే మీరు ఆ భద్రతను కలిగి ఉంటారో, మీకు అపారమైనటువంటి ఆనందాన్ని చాలా స్పష్టంగా చూస్తారంటున్నాను నేను. బరువు లేకుండా ఉండటం అది ఎంత సహజ సిద్ధమైనదంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక సన్యాసి ఒక ఊరిలో నివసిస్తూ ఉండేవాడు. వాడి దగ్గర ఏముండేది కాదు. ఆయన ఒక సత్యాన్వేషకుడు. ఆయన దగ్గర ఏమి ఉండేది కాదు, ఒక చేతి సంచి మాత్రమే ఉండేది. అందులో కొన్ని ఆట వస్తువులు, కొన్ని తినుబండారాలు మాత్రమే ఉండేవి. అతను తరచూ ఎక్కడ కనిపించేవాడంటే, ఎక్కడైతే పిల్లలు ఆడుకుంటూ ఉంటారో అక్కడ కనిపిస్తుండేవాడు. అతని దగ్గరికి అతను ఆ సంచి పట్టుకుని వెళ్ళేసరికి పిల్లలందరూ ఆయన దగ్గరికి వస్తుండేవారు. ఆయన వాటిని ఆ పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాడు. మళ్ళీ ఆయన మా నాన్న వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇదంతా చాలా రోజులు బట్టి గమనిస్తున్న ఒక ఆయన ఈయన దగ్గరికి వచ్చి అడిగాడు, నువ్వు నిజంగా సత్యాన్వేషకువేనా? అసలు నువ్వు నిజంగా సన్యాసివేనా? నువ్వు ఎవరికి బోధ చేయవేంటి? అసలు నువ్వు ఎవరితోని మాట్లాడవేంటి? అసలు దైవిక లక్షణాలంటూ నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? నువ్వు ఎంతసేపు ఒక పిచ్చివానిలాగా పిల్లలతో ఆడుకుంటావేంటి? వాళ్ళకేవో కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తావేంటి? వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటావేంటి? నువ్వు ఎక్కువ వాళ్ళతోటే ఉంటావేంటి అని చెప్పి ప్రశ్నిస్తాడు. ప్రశ్నించగానే ఈ సాధువు ఏం చేస్తాడంటే, అతని దగ్గర ఉన్న చేతి సంచి ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పడేసి వెళ్ళిపోతాడు. వీడికేం అర్థం కాదు, ఎందుకు ఆ చేతి సంచిని తీసి పక్కన పెట్టేశాడు అనేది అర్థం కాదు. అర్థం కాక ఆ సంచిని వీడు పట్టుకుని వాడు వెనకాల వెళ్ళి దీని అర్థం ఏంటని అడుగుతాడు. అడిగితే ఆ సాధువు ఏమంటాడంటే, నాకు దైవిక లక్షణాలనే బరువు లేదు, నాకు దేవుడనే బరువు లేదు, నాకు గురువు అనే బరువు లేదు, నాకు ఈ సమాజం అనే బరువు లేదు, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నానంతే. వాస్తవానికి ఇప్పుడు ఏదైతే నేను విడిచిపెట్టానో అలా నేను అన్నిటినీ విడిచిపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నేను. వాస్తవం ఏమంటే, పిల్లలందరికీ కావలసినటువంటి తినుబండారాలు నా సంచిలో ఉన్నాయి, ఆ బరువు నేను మోస్తానంటున్నారు మీరంతా. కానీ వాస్తవానికి ఈ బరువు అంతా పిల్లలే మోస్తున్నారు. ఇది ఎందుకంటే నేను వెళ్ళేసరికి వాళ్లే వస్తున్నారు, వాళ్లే దాన్ని తీసుకుంటున్నారు, వాళ్లే హాయిగా వాటిని సమృద్ధిగా ఉపయోగించుకుంటున్నారు, మళ్ళీ ఎవరి మటుకాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏ బరువు లేకుండా జీవించడమే నిజమైనటువంటి దైవత్వము, నిజమైనటువంటి ఆనందము అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. నువ్వు ఏదైతే దైవత్వం అంటున్నావో అది జీవన వైభవం, అది నువ్వు అందుకునేది కాదని చెప్తాడు. మీరు సమృద్ధిగా విషయాన్ని గనక స్వీకరిస్తే, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి ఒక భిక్షువు తాలూకు జీవన వైభవాన్ని మీరు గనక సమృద్ధిగా అర్థం చేసుకుంటే, మీరు ఇటువంటి సత్సంగ ప్రవచనాలకి చాలా దూరంగా వెళ్ళిపోవచ్చు అంటాను నేను. మీరంతా ఏమనుకుంటున్నారంటే, ఆధ్యాత్మికత అనేటువంటిది అందిపుచ్చుకునే అంశం అనుకుంటున్నారు. మీరంతా ఏమనుకుంటున్నారంటే, ఆధ్యాత్మికత అనేటువంటిది అది ఒక సుదీర్ఘమైన ప్రయాణం అనుకుంటున్నారు. ఆధ్యాత్మికత అనేటువంటిది పూరికలకు సంబంధించింది అనుకుంటున్నారు. ఇంకా మీరంతా ఏమనుకుంటున్నారంటే, ఆ పరమ చర్మ వస్తువుని నేను పొందాను, నేను అనుభవించాను అనేటువంటి మహామూఢత్వంలో ఉన్నారంటాను నేను. వాస్తవానికి నీ నిజస్థితి ఏదైతే ఉన్నదో అది పోలికలకు సంబంధించింది కాదు, అది అధ్యయనానికి సంబంధించింది కాదు, అది మీరు నేర్చుకోవడానికి సంబంధించింది కాదు, అది మీరు అందిపుచ్చుకోవడానికి సంబంధించింది కాదు, అది మీరు అలవాటు చేసుకోవడానికి సంబంధించింది కాదు, అది పుస్తకాలకి, ప్రవచనాలకి, గురువులకి, దేవుళ్ళకి ఇత్యాది విషయ వాసనలకు సంబంధించింది కాదది. అది నీ సహజమైనటువంటి నీ జీవన వైభవం అంటున్నాను నేను. అది నువ్వుగా ఉండటానికి మీరు
చేస్తున్నటువంటి ప్రయోగములు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మీ ఆధ్యాత్మిక పరమైనటువంటి అసహనాన్ని తీసుకొస్తాయంటున్నాను నేను. మీరు కొన్నాళ్ళు సాధన చేస్తారు, కొన్నాళ్ళు ధ్యానం చేస్తారు, కొన్నాళ్ళు పుస్తకాలు చదువుతారు, ఇంకా కొన్నాళ్ళు ఇటువంటి సత్సంగ ప్రవచనాలన్నిటికీ అటెండ్ అవుతారు. అన్నిటికీ అటెండ్ అయ్యి ఏం చేస్తారంటే చివరికి వీటన్నిటికీ ఎడిక్ట్ అయిపోయి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి అసహనాన్ని అందరి దగ్గర చూపిస్తారు. ఇందులో ఒక గొప్ప విషయం దాగి ఉంది. ఏంటో తెలుసా? ఇది ఏమంటే ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి అసహనం కాదది, నిన్ను నువ్వు వదులుకోలేక పడేటువంటి తికమకల సముదాయం అంటున్నాను నేను. నువ్వెప్పుడైనా సూటిగా ఆలోచించు, నువ్వెప్పుడు కూడా ఆధ్యాత్మిక గమ్యాన్ని అందుకుందామనే చూస్తావు తప్ప నిన్ను నీవు వదులుకోవడానికి ఏ రోజైనా సిద్ధంగా ఉన్నావా? ఇటువంటి సత్సంగ ప్రవచనాలను వదులుకోవడానికి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? మీరు కల్పించుకున్న దేవుణ్ణి, మీరు కల్పించుకున్న గురువుల్ని, మీరు కల్పించుకున్న శాస్త్రాల్ని, మీరు కల్పించుకున్న ఇటువంటి సమాజపు స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి సమాజపు స్థితిగతుల నుంచి మీరు కాస్త దూరంగా ఉండాలని, వీటిలన్నిటి నుంచి మీరు విడుదల పొందాలని ఏ రోజైనా ఆలోచించారా? మీకు అందరికీ ఆనందం కావాలి, కానీ మీరు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. మీకు ఎటువంటి ఆనందం కావాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక స్థితిగతుల్ని, ఇటువంటి సాంఘిక స్థితిగతుల్ని మీ కనుచూపు పారినంత మేర మీరు ప్రదర్శించడానికే ఇది కావాలి తప్ప వాస్తవికతను అందిపుచ్చుకోవడానికి మీరెవ్వరూ సిద్ధంగా లేరంటున్నాను నేను. ఆధ్యాత్మికత అనేటువంటిది అందిపుచ్చుకునే అంశం కాదు. ఆధ్యాత్మికత అనేటువంటిది అది పూర్తి అవగాహనకు సంబంధించినటువంటి విషయం. అది మీరు గురువుని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ అర్థం చేసుకునే క్రమంలో మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోతున్నారు. మీరు దేవుళ్ళని అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు, మీరు శాస్త్రాలను అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు, మీరు ఈ స్థితిగతులన్నింటినీ అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు. ఇలా అర్థం చేసుకునేటువంటి క్రమంలో మిమ్మల్ని మీరంతా పూర్తిగా కోల్పోతున్నారు. నేరుగా మీతో మీరు గడపడాన్ని మర్చిపోతున్నారు. మీరంతా పరాయి పంచన జీవించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారంటున్నాను నేను. వాస్తవానికి ఇది మీకు ఎవరికీ అవసరం లేదు. మీరంతా కూడా ఈ ఆధ్యాత్మికత పేరుతో, ఈ సాంఘిక వ్యవస్థ పేరుతో ఒక గొప్ప రణరంగాన్ని సృష్టించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు తప్ప మీ హృదయంలో పొంగిపొర్లేటువంటి ఆ అమితమైన పరాకాష్ట మహాస్పృహ ఏదైతే ఉన్నదో ఆ స్పృహతో మీరు మమేకం అవ్వడానికి మీరెవరు ముందుకు రావటం లేదంటున్నారు. ఎటు చూసినా విమర్శనే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప ఆత్మ విమర్శకి కొద్దిగా 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 దగ్గర అవటం లేదంటున్నాను. కేవలము అలవాట్లు, కొనసాగింపుల యొక్క అలవాట్లు, గురువును వస్తువుగా చూడటము, గురువుని దేహంతో చూడటము, దైవాన్ని వస్తువుగా చూడటము, దైవాన్ని దేహంతో చూడటము, మీ కంటికి కనిపించే ప్రతి వస్తువుని కూడా మీరు వస్తు విషయ వాసనలతోటే చూస్తున్నారంత. మీ సహజ స్థితి గురించి మీరు ఆలోచించటం లేదు. మీ మనస్సు మీ సహజ స్థితిని అందుకోవాలనేటువంటి నైజం ఏదైతే ఉన్నదో దాన్ని పెంపొందించుకోవడానికి మీరంతా ఎక్కువ తహతహలాడుతున్నారంటున్నాను నేను. న్యాచురల్ లివింగ్, కంఫర్ట్ లివింగ్. ఏంటి న్యాచురల్ లివింగ్, కంఫర్ట్ లివింగ్? మీరు ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉంటారు, మీరు ఎలా ఉంటే ఆనందంగా ఉంటారు, మీరు ఎలా ఉంటే బరువుతోటి ఉంటారు. బాధ్యతలు వేరు, బాధ్యతల యొక్క కొనసాగింపు బరువు అంటున్నాను నేను. బంధము వేరు, బంధము యొక్క కొనసాగింపు మళ్ళీ బరువు అంటున్నాను నేను. ఇప్పుడు చూడండి, మీ మనస్సు మీద ఎంత బరువు ఉందో చూడండి ఒకసారి. మీ దేవుళ్ళు, మీ గురువులు, మీ శాస్త్రాలు, మీ సంఘపరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ మనస్సు మీద చాలా బరువును సృష్టిస్తున్నాయంటున్నాను నేను. అసలు మీరు కాని అంశాలని అది మీరు చాలా చాలా సునాయాసంగా అది మిమ్మల్ని మీరు కాని అంశములు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా సునాయాసంగా అందిపుచ్చుకుంటున్నారు. మీరైనటువంటిది ఏదైతే ఉందో దానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అందుకే ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది లేదా ముక్తి లేదా మోక్షము లేదా అనుగ్రహం అనేటువంటి అంశాలు అవి దీర్ఘకాలంగా వ్యాధులులాగా కొనసాగబడుతున్నాయి అంటున్నాను నేను. ఒక దీర్ఘకాలిక వ్యాధుల్లాగా అయిపోయాయి. వాటి ఉపశమనం కోసం మళ్ళీ కొత్త కొత్త వ్యూహాత్మకమైనటువంటి రచనలు చేస్తున్నాం అంటున్నాను నేను. మీ మనస్సును మీరు చాలా
నేరుగా అర్థం చేసుకోవాలంటున్నాను. ఎందుకంటే మీ మనస్సు మీకు చాలా దగ్గరగా ఉంది. మీ మనస్సు కల్పించిన అంశాలు మీకంటే చాలా దూరంగా ఉన్నాయి. మీరు మీ మనస్సును విడిచిపెట్టి మీ మనస్సు ద్వారాగా కల్పించినటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మీరు నిరంతరం దుఃఖానికి వశం అవుతూనే ఉంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఒకటి, మీరు ఎక్కడ దుఃఖానికి వశం అవుతున్నారు. మీ మనసు బరువుగా ఉందనుకోండి, మీకు అక్కడి నుంచి దుఃఖం వస్తుంది. మీ మనసు తేలిగ్గా ఉందనుకోండి, అక్కడి నుంచి మీకు ఆనందం వస్తుంది. కానీ మీరు బరువు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మీరు కదలడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మీరు కొనసాగింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ మొట్టమొదటి ప్రాధాన్యత ఏదైతే ఉందో అలా జీవించడానికి సముఖంగా ఉండాలంటాను నేను. మీరు ఎంతసేపు దేవుడి గురించో దేవతల గురించో ఆలోచిస్తున్నారు తప్ప మీ నిజమైనటువంటి ఆ తేలికతనం గురించి ఆలోచించట్లేదు అంటున్నాను నేను. వెరీ స్లో అండ్ స్టడీ, చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా మీరు ఉన్న చోటునే కొత్త చోటుని కల్పించుకోవద్దు, కొత్త స్థితిగతులను కల్పించుకోవద్దు, దేనిట్లోకి కూడా అతి త్వరగా చొరబడద్దు. మీకు మీరు దగ్గరగా, మీలో మీరు, మీతో మీరు, మీరు ఎక్కడ మీకు ఇష్టమైన అంశాలేంటి, మీకు ఇష్టం కాని అంశాలేంటి, మీకు ఇష్టమైన పనులు చేయండి, మీకు ఇష్టం కాని పనులు కొంచెం దూరంగా ఉండండి. నిరంతరం మీ మనస్సును గమనిస్తూ ఉండండి. మీ మనస్సును ఎప్పుడైతే మీరు చాలా స్లో అండ్ స్టడీగా గమనిస్తూ ఉన్నారో మీ మనసులో ఎప్పుడైతే బరువు తగ్గిపోయిందో మీ ఆలోచనల యొక్క విస్తృతి తగ్గిపోతుంది అంటున్నాను. మీరు భూతంలోకి కానీ భవిష్యత్తులో కానీ ప్రసరించరంటున్నాను నేను. నీ నిజమైన నైజం అది నీకంటే భిన్నం కాదంటున్నాను నేను. మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మికతని మీ వ్యవహారిక జీవన విధి విధానాలని మీరు ఎప్పుడైతే విభాగం చేశారో అప్పుడే మీరు ఎక్కువ దుఃఖానికి వశం అవుతారంటున్నాను. మీ జీవనం మీ ఆధ్యాత్మికతకి భిన్నము కాదు, ఆధ్యాత్మికత మీ జీవన విధానానికి భిన్నము కాదు. అవి రెండు ఏకకాలంలో ప్రయాణించేటువంటి ఒక దివ్యమైనటువంటి మహోన్నతమైన శక్తిపాతం అంటాను నేను దాన్ని. అది ఏకకాలంలో విజృంభిస్తుంది అంటున్నాను. మీ లోపల థాట్ ప్రాసెస్ ఎంత మీ థాట్ ప్రాసెస్ ఎంత స్పీడ్గా అది మీకు థాట్ ప్రాసెస్ వెళ్తుందో అదే దానికి ప్యారలల్గా రియాలిటీ కూడా ఉందంటున్నాను నేను. మీరు థాట్ ప్రాసెస్ నుంచి ఎప్పుడైతే రియాలిటీకి వచ్చారో మీ మనస్సు చాలా త్వరగానే మీతో సంబంధం లేకుండానే మీ ప్రయత్నానికి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండానే మీ మనస్సు చాలా సమృద్ధిగా అంతర్ముఖం అవుతుంది అంటున్నాను నేను. మీరందరూ ఏమనుకుంటున్నారంటే కళ్ళును జాగ్రత్తగా మూసి, అంటే మీ ఇంద్రియాలని, అంటే మీ ముక్కుని, నోరుని, మీ చెవులని, మీ స్పర్శని అన్నిటినీ కంట్రోల్ చేసి కొద్ది కొద్దిగా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు తప్ప ఇదంతా కూడా, ఈ ప్రక్రియ అంతా కూడా మీ మనస్సు పట్ల ఎడతెరుపు లేని భారాన్ని సృష్టిస్తుందన్న విషయాన్ని మీరంతా మరిచిపోయి కొన్ని యుగాలయ్యిందంటున్నాను నేను. ఏదో ఒకరోజు మీ మనస్సు ఆ బరువుతనం, మీ మనస్సు ఎక్కడైతే బరువు ఎక్కుతుందో అక్కడి నుంచి మీకు దుఃఖం ప్రసరితం అవుతుంది. మీ మనస్సు ఎప్పుడైతే తేలికవుతుందో అప్పుడు అక్కడి నుంచి స్వేచ్ఛ విజృంభిస్తుంది. నీ మనస్సు బరువెక్కడానికి కారణము బంధము, నీ మనస్సు బరువెక్కడానికి కారణము అది విడుదల లేకపోవడము, నీ మనస్సు బరువుగా ఉండడానికి కారణము స్వేచ్ఛ లేకపోవడము. నువ్వు కల్పించుకున్న ఈ జీవ దైవ వ్యవస్థలో నువ్వు పూర్తిగా ఇరుక్కుపోయావనేటువంటి విషయము నీ మనస్సుకు బరువుగా ఉండడానికి కారణము అది నీ చేష్టలే, నీ అవగాహన లేని తనమే అన్న నిర్ధారణ నీకు కలిగినప్పుడు మీరు ఈ జన్మ కర్మల చట్రం నుంచి మీరంతా చాలా సునాయాసంగా బయటపడిపోతారు. దానికి మీరు కొత్తగా అవతారం దాల్చవలసినటువంటి అవసరం లేదంటున్నాను నేను. కంప్లీట్ ఫ్రీడమ్. మిమ్మల్ని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటున్నాను నేను. మీరు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉన్నదో ఆ ఆధ్యాత్మికత అది పూర్తి బరువుతోటి ఉంది. దాన్ని మీరు కల్పించుకున్నారు, దాన్ని నిలబెట్టడానికి దుఃఖిస్తున్నారంటున్నాను నేను. ఏదో ఒక రోజు మీరు తెలుసుకుంటారు ఇది రాంగ్ పాత్ అనే విషయాన్ని తెలుసుకుంటారు మీరంతా.
విత్ ఇన్ షార్ట్ పీరియడ్ తెలుసుకుంటారు ఇది రాంగ్ పాత్లో ట్రావెల్ చేస్తున్నాం మనమని. మీరు బరువుతో ట్రావెల్ చేస్తున్నారు. మీరు సహజంగా మీ సహజ జీవన వైభవం ఏదైతే ఉన్నదో ఆ సహజ జీవన వైభవాన్ని పరిపూర్ణంగా స్వీకరించట్లేదంటున్నాను నేను. మీకంటే భిన్నమైన అంశములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మీరు పరిగణలోకి తీసుకున్నారో ఆ రోజు మీ సహజ జీవన విధి విధానములన్నీ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతాయి అంటున్నాను నేను. ఇదంతా గొప్ప జగన్నాటకం అని మీకు తెలుసు. ఇదేదో ఒక ప్రత్యేకమైనటువంటి కర్త ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు నడిపిస్తున్నాడనే విషయం మీకు తెలుసు. ఇది త్వరలోనే బద్దలవబోతుందని చెప్తున్నాను నేను. మీరు ఏదైతే నిర్ధారించారో అది వాస్తవం కాదు అన్న విషయాన్ని మీరు అతి త్వరలో తెలుసుకుంటారంటున్నాను నేను. ఈ సహజ జీవన విధి విధానానికి, ఈ సహజ జీవన వైభవానికి మీరు ఎప్పుడైతే కర్తను ఆపాదించారో అప్పుడే మీకు కర్తృత్వం మొదలైందంటున్నాను నేను. కర్త ఉన్నప్పుడే కర్తృత్వం ఉంటుంది, కర్త లేనప్పుడు కర్తృత్వానికి తావులేదంటున్నాను నేను. మీకంటే భిన్నంగా ఏమీ లేదంటున్నాను నేను. అసలు మీరు ఊహించినప్పుడే మీరు అన్యమయ్యి దాన్ని మీ శారీరక మానసిక వ్యక్తీకరణగా వ్యక్తీకరిస్తారంటున్నాను నేను. మీ స్వేచ్ఛ కంటే మీరు కల్పించుకున్న దేవుడికే మీరు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, మీ స్వేచ్ఛ కంటే మీరు కల్పించుకున్న గురువుకి, మీరు కల్పించుకున్న శాస్త్రాలకి, మీరు కల్పించుకున్నటువంటి ఈ శారీరక మానసిక భౌతిక పరమైనటువంటి నిర్ధారణలకి ఎప్పుడైతే మీరు ప్రాధాన్యత ఇచ్చారో అప్పుడు మీ దుఃఖం 10 రెట్లు పెరుగుతుందంటున్నాను. ఈ దుఃఖం నుంచి ఎలా విడుదల పొందాలని ఆలోచించాలి, ముక్తి మోక్షం గురించి ఆలోచించవలసిన అవసరం లేదంటున్నాను. 64 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి తప్ప మిగతా ఏ జీవరాశి కూడా మానసికంగా చాలా సమృద్ధిగా చాలా శాంతియుతంగా జీవిస్తున్నాయి అంటున్నాను. ఒక్క మనిషికి మాత్రమే నిరంతరము దుఃఖంతో పతనమవుతూ ఉన్నాడు అంటున్నాను. మీకెప్పుడు కీర్తి కావాలి. మీకు ఏ రకమైన కీర్తి దక్కుతుంది అనుకుంటున్నారంటే, మీ దైవానికి కీర్తి పెరిగితే, మీరు కల్పించుకున్న దైవానికి కీర్తి పెరిగితే మీరు కీర్తివంతులు అవుతారు అనుకుంటున్నారు. మీరు కల్పించుకున్న గురువుకి కీర్తి కనుక దక్కితే ఆ కీర్తి మీకు వస్తుంది అనుకుంటున్నారు. మీరు సృష్టించుకున్న సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, మీరు సృష్టించుకున్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అది ప్రథమ స్థానంలో నిలబడితే ఆ కీర్తి మీకు దక్కుతుంది అనుకుంటున్నారు. మీరంతా కీర్తికాంక్షలో పడి మీ సహజ జీవన వైభవాన్ని మీ చేజేతులారా దుఃఖమయం చేసుకుంటున్నారంటున్నాను నేను. దీనిని వినడానికి మీరు అడ్డుపడుతున్నారంటున్నాను నేను దీన్ని. మీకు శాంతి లేనప్పుడు, మీకు స్వేచ్ఛ లేనప్పుడు, మీ మనస్సంతా బరువుతోటి ఉన్నప్పుడు, మీరు కాని బాధ్యతల్లోకి మీరు పూర్తిగా నిమజ్జనం అయిపోయినప్పుడు అసలు ఇదంతా దేనికోసం, ఎవరి కోసం ఇదంతా? మీకు ట్రూ ఎడ్యుకేషన్ అవసరం లేదా? నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోవడం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో చూడొకసారి. మీరు కాని దాన్ని మీరు అలవరుచుకున్నారు, అది మీరంటున్నారు. దాన్ని వదలాలంటే ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారంటున్నాను నేను. మనమంతా ఎలా ఉన్నామంటే పొందడం కాదు. మీరు ఎలా ఉండాలంటే వదులుకోవాలి. అన్నిటినీ వదులుకోవాలి. మీరు వదులుకుంటే సుఖపడతారు, మీరు కల్పించుకుంటే దుఃఖపడతారు. మీరెంతసేపు ఎలా ఉన్నారంటే
మనం అంతటినీ కల్పించుకుంటున్నాము. మీరు కాని అంశములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ నాది 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 అని దగ్గర పెట్టుకుంటున్నాము. అలాగే మిమ్మల్ని మీరు పొందటము, దేవుని అనుగ్రహాన్ని పొందటము, దేవుణ్ణి పొందటము, వీటిని కూడా కల్పించుకుంటున్నారు. దైవానుభవం అంటే అదొక స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు. అది ఒక గురువుని కంప్లీట్గా శరణ పొందటం అంటే అదొక స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు మీరు. మీ సహజ జీవన వైభవాన్ని ఎంతలా తాకట్టు పెట్టుకుంటున్నారో మీకు తెలియటం లేదంటున్నాను నేను. మీరు మీ సహజత్వానికి దూరం అయిపోతున్నారంటున్నాను నేను. ఆధ్యాత్మికత అంటే నీ ఒక్కడో మాత్రమే. ఆధ్యాత్మికత అంటే త్యాగము తాలూకు పరిపూర్ణ వైభవం అది. కానీ మన ఆధ్యాత్మికత దానికి భిన్నంగా జరుగుతుందో చూడమంటున్నాను నేను. మనకందరికీ ఇదంతా కావాలి, ఇదంతా కావాలి. దానికోసమే పెద్ద నాటకం ఆడుతున్నాం అందరూ కూడా. మనందరికీ ఇదంతా కావాలి, ఇదంతా కావాలి కాబట్టి మనకు మోక్షం కావాలి. ఇదంతా అక్కర్లేనివాడికి మోక్షం కూడా అక్కర్లేదు. ఇది కావాలి కాబట్టి మనకు అది కావాలి, ఇది అక్కర్లేనివాడు అది కూడా అక్కర్లేదు. మీరంతా సాధన లేదా తపస్సు అనేటువంటి మోసపూరితమైనటువంటి జీవన విధానంలో ఉన్నారు. సరిచూసుకోండి అంటున్నాను నేను. అది ఒక్కసారి సరిచూసుకో. నీ మనస్సుకి ఏది ఆనందంగా ఉంటే ఆ పని చెయ్యి. నీ మనస్సుకు ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే నీ మనస్సు రిజెక్ట్ చేస్తుందో దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాను నేను. పక్కడి గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు అంటున్నాను నేను. ఎవరి సలహా సూచనలతో నీకు అవసరం లేదంటున్నాను నేను. నీకు ఏదైతే అవసరమో అది నీ లోపల నుంచి ప్రకాశిస్తుంది, నువ్వు బరువు లేకుండా ఉంటే. అందరికీ ఒక టైం ఉంటుంది. ఈ టైం అనే బరువు ఉంటుంది మనసులో. కానీ చాలా గ్రేట్గా ఏమని చెప్పుకుంటామంటే మాకు టైం సెన్స్ ఉందని చెప్పుకుంటాం. కానీ చాలా బరువు అది. నిన్ను నువ్వు తెలుసుకుందాం అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే చాలా తేలిగ్గా ఉండాలి, నువ్వు బరువుగా ఉండకూడదు. కానీ ఎప్పుడైతే మనం ఆ కాలం అనే బరువును పెట్టుకున్నామో, ఎప్పుడైతే మనం పని అనే బరువును పెట్టుకున్నామో, ఎప్పుడైతే మనం బంధం అనే బరువును పెట్టుకున్నామో, ఇంత బరువు పెట్టుకుని మీరేం చేస్తారంటే నేను 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 అంటూ వెళ్తుంటుంటారు. అది ఇంకో బరువు అయిపోతుంది. అది ఇంకా బరువు అయిపోతుంది. త్యాగం లేని విచారణ అది మీకు ఎందుకు పనికిరాదంటున్నాను నేను. త్యాగం లేని భక్తి, త్యాగం లేని జ్ఞానం, త్యాగం లేని వైరాగ్యం అది మీరు నటించడానికి పనికొస్తుంది తప్ప జీవించడానికి పనికిరాదు. అది 100% వాస్తవం చేదుగా ఉంటుంది, కానీ వాస్తవంలో ఒక పరిపూర్ణమైన స్వేచ్ఛ దాగి ఉంటుందంటున్నాను నేను. మీరు మీ గురించి సమృద్ధిగా ఆలోచిస్తే మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారనే విషయం తెలుస్తుంది. మీరు మీ గురించి ఆలోచించకపోతే అర్థమవుతుందా, మీరు పూర్తి అసహనానికి లోనవుతారు. సమయం చాలా అమూల్యమైంది, అది చాలా చిన్నది. అది ఒక లిప్త అంటే ఒక సెకండ్ని 60 భాగాలు చేస్తే దాన్ని లిప్త అంటారు. కాలం దానికి సంబంధించింది, కాలం ప్రస్తుతానికి సంబంధించింది. ఇప్పుడు అంతే, అదే కాలం అంతే. దాన్ని మీరు ఊహించినప్పుడు ఇంతటి జగద్భావాన్ని సృష్టిస్తుంది అంటున్నాను నేను. అది జస్ట్ ఊరికే కూర్చో,
ప్రశాంతంగా ఉండు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా, నీ కంటికి కనిపించే ప్రతి వస్తువుని మార్పు చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించు. సదా ప్రస్తుతంలో ఉండు. నీ అంగీకారంతో సంబంధం లేకుండా, నీ నిర్ధారణలోకి సంబంధం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చాలా స్వేచ్ఛగా అంగీకరించు. చాలా పరిపూర్ణంగా ప్రేమించమంటున్నాను నేను. ఇతరులు ఎలాగంటూ ఉండనివ్వండి, వారిని ప్రేమించండి అంతే. ఎందుకు ప్రేమించాలి అంటే నువ్వు బరువెక్కిపోకుండా ఉండడం కోసం. అది మీ సహజ జీవన విధానాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి వాళ్ళని ప్రేమించడం. అది అందరినీ ప్రేమించడం, వారు ఎలా ఉన్నా స్వీకరించడం ఎందుకోసం అంటే మనం గొప్పోళ్ళు అనిపించుకోవడం కాదు, మనం శాంతిగా ఉండడం కోసం. ప్రతి మనిషికి ఒక లెక్క ఉంటుంది తెలుసా? ప్రతి వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది. ఈ లెక్కల్లోంచి బయటికి రావాలంటున్నాను నేను. ఈ టైంకి చేస్తే ఇది, ఈ టైంకి చేయకపోతే ఇది, ఈ మాట అంటే ఇది, ఈ మాట కాకపోతే ఇది, మనం ఎలా ఉంటే ఇది, మనం ఎలా కాకపోతే ఇది. ఈ లెక్కల్లోంచి బయటికి రావాలి, ఈ కొలతల్లోంచి బయటికి రావాలి. సమృద్ధిగా స్వీకరించాలి. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చాలా సమృద్ధిగా స్వీకరించాలి. ఈ వీక్లో ఒక చిన్న సంఘటన జరిగింది. నా దగ్గరికి ఒక ఆయన వచ్చి ఏం చెప్పారంటే, ఆయన మంచి ఆయన కాదు, మీరు ఆయన మంచి ఆయన అంటున్నారు, ఆయన మంచి ఆయన కాదు, నా దగ్గర నుంచి సమ్ 2 or 3 lakhs పట్టుకెళ్ళిపోయాడు ఆయన అని చెప్పారు. మంచిదే కదా, 30-40 తీసుకెళ్ళలేదు కదా, ఇది చాలా మంచి విషయం కదా. లేదు లేదు లేదు, మీరు అందరినీ అలాగే అంటారు. లేదు లేదు, మీరు కూడా అలా అంటేనే మీకు సుఖం. అది అంతకంటే ఎక్కువ పట్టుకెళ్ళలేదు కదా. ఒకవేళ వాడు ఆ 2-3 lakhs పట్టుకెళ్ళిపోయాడు, మీరు బరువెక్కుతున్నావు చూసుకోండి. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవటం లేదు అక్కడ, మీరు బరువెక్కిపోతున్నారు చూసుకోండి. మీరు గతంలోకి భవిష్యత్తులోకి ప్రయాణిస్తున్నారు చూసుకోండి అక్కడ. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు అర్థమైందా, దాన్ని స్వీకరించాలి. మీరంతా నటిస్తారు ఈ విషయంలో, 100% స్వీకరించరు, నటిస్తారు. ఇది మీ ఆధ్యాత్మికతకి పెద్ద పెను ప్రమాదం అంటున్నాను నేను. అది మీరు ఎలా ఉండాలంటే స్వేచ్ఛగా ఉండాలన్నమాట. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. మీ యువతల నుంచి చూస్తే అవతలకు కనిపించాలి. అప్పుడు మీ సాధన తపస్సులతో పని లేదు. మీరు ఆ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడే సాధనలో తపస్సుల జోలికి వెళ్తారు. ఆ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడే ఇదిగో ఇటువంటి సత్సంగ ప్రవచనాలకు వస్తారు. మీకు ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మీరు ఎక్కడికి రారు. ఎందుకంటే మీ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. మీరంతా ఆధ్యాత్మికతని ఒక ముద్ర కింద గుద్దారు మీరంతా అంటున్నాను నేను. అది ఒక తప్పుడు అభిప్రాయాన్ని దాన్ని ఎలాగైనా నిజం చేద్దామని చెప్పి మీరు 100 సంవత్సరాలకి వ్యూహరచన చేశారంటున్నాను నేను. దీన్ని తప్పనిసరిగా ఇలాగే చెయ్యాలి అని నిర్ధారించారు మూర్ఖత్వపు వారసులంతా. మూర్ఖత్వానికి వారసులు వీళ్ళంతా. ప్రతి జీవి కూడా తన సహజ సిద్ధమైనటువంటి జీవన వైభవాన్ని కలిగి ఉంది. ప్రతి వారు ఒక ప్రత్యేక వైభవాన్ని కలిగి ఉన్నారు. ప్రతి వారు ఒక ప్రత్యేక నైపుణ్యతను కలిగి ఉన్నారు. ప్రతి వారిలోనే ఒక గొప్ప సృజనాత్మకత దాగి ఉంది. ప్రతివారు ఆనందానికి పరాకాష్ఠతోటి ఉన్నారు. ప్రతివారు మీకు మీరే సాక్షి, ఇతరం ఎప్పుడు సాక్షిత్వం కాదు దానికి. మీకు మీరే. మీకు మీరు ఎప్పుడైతే చేరువవుతారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రజెంటేషన్స్లోకి తీసుకెళ్లరో, మీ మనసును ఎప్పుడైతే మీరు తేలికగా ఉంచుకుంటారో, ఆ తేలికతనం కోసం పరితపిస్తారో, ఎక్కడ మీ మనస్సు బరువు అవుతుంది, ఎక్కడ మీ మనస్సు తేలికవుతుంది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని దాని పట్ల ఎక్కువ ఎంత అవగాహన అయితే పొందుతారో అంత సహజత్వంలోకి మీరు స్వేచ్ఛగా జారిపోతారంటున్నాను.
అమితమైన ఆనందాన్ని రుచి చూస్తారంటున్నాను నేను. మీ జన్మ కర్మలతోటి సంబంధం లేకుండా, మీ జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా మార్చకుండా యథాతథంగా దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు స్వీకరించినప్పుడు మీ మనసు చాలా తేలికైపోతుంది అంటున్నాను. మీ మనసు విషయంలో మీరు చాలా అజాగ్రత్తగా ఉన్నారంటున్నాను నేను. మీ బాడీ విషయంలో తీసుకున్నంత కేర్ మీ మైండ్ విషయంలో మీరు కేర్ తీసుకోవట్లేదు. మీరు కేర్ తీసుకుంటే మీకు కేర్ టేకర్ అవసరం లే, అంటే మీకు ఫిజికల్ గురువు అవసరం లేదు. అప్పుడు నువ్వు కేర్ తీసుకోవట్లేదు కాబట్టి కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళినా సరే అర్థమవుతుందా, మీరు వాడిని కేర్ తీసుకుంటున్నారు తప్ప వాడు మిమ్మల్ని కేర్ తీసుకుంటారంటే మీరు రిజెక్ట్ చేస్తున్నారు మీరంతా. గురువు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు నిన్ను సంస్కరించడానికి. అర్థమవుతుందా? నువ్వు సంస్కరించనివ్వవు, నీకు అవసరం లేదు ఇది. ఎంతసేపు ఆడి పక్కన నిలబడి ఫోటోలు తీయించుకోవడానికో లేదా దండేయడానికో ఇటువంటి ప్రజెంటేషన్ వాల్యూస్కే ఎక్కువ ప్రయారిటీ ఉంది తప్ప గురువుని పరిపూర్ణంగా హృదయపూర్వకంగా అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు నాకు తెలిసి 2 కోట్ల మందికి ఒక్కడ కూడా లేడేమో. మనం అందరూ కంప్లీట్ ఫెయిల్ అయిపోయాం ఆ విషయంలో అంటున్నాను నేను. ఆధ్యాత్మికతకి ఏదో రకంగా కొత్త రంగు పులిమి దాన్ని వినూత్నంగా ప్రజెంటేషన్లోకి తీసుకొద్దామనే తప్ప పరిపూర్ణమైన త్యాగమే ఆధ్యాత్మికత అనేటువంటి అంశానికి మనం బాగా దూరం అయిపోయాం అంటున్నాను నేను. మీరెవరి గురించి ఆలోచించద్దు, మీకోసం మీరు కొంత సమయం పెట్టుకుని నిజాయితీ చాలా 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 అత్యవసరం. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే దేవుళ్ళ గురించి, దేవతల గురించి, మన పనుల గురించి, దీని గురించి కాదు మనం మాట్లాడుకున్నది. పూర్తిగా మన గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన నిజాయితీ చాలా 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 అవసరం. ఆధ్యాత్మికతలో మనం తెలియని విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నాం కేవలం పేరు కోసం, గొప్ప కోసం. అలా ఎప్పుడూ చేయకూడదు. అర్థమవుతుంది? ఎందుకంటే అవన్నీ మీకు బరువు, మీరు లేని దాన్ని సృష్టించుకుంటున్నారంటున్నాను నేను. చాలా సమృద్ధిగా సృష్టిస్తున్నారు మీరు లేని దాన్ని. మీరు ఎప్పుడైతే మీ పరిధి మేరకే మీరున్నారో, మీరెప్పుడు మీ మనసు పట్ల మీరు ఎంత అవగాహన కలిగి ఉన్నారో మీరెప్పుడు స్వేచ్ఛావంతులు అవుతారంటున్నారు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, ఎవరి సహాయం కోసం ఎదురు చూడద్దు, మీకు మీరు దగ్గరగా ఉండండి అంతే. మీరు ఏ సాధన తపస్సు మీరేదో చేయడానికో ఏదో పొందడానికో, మీరు ఒక గొప్ప కీర్తిని గొప్ప ప్రతిష్టని మీరు ఏదో కొనసాగింపులోకి తీసుకెళ్ళి ఆధ్యాత్మిక వారసులుగా మీరు వెలుగొందడానికి మీరు రాలేదు. మీరు మీకులా జీవించడానికి వచ్చారు మీరు ఇక్కడికి. మీరు ఏ కుల మత జాతి వర్గ వ్యవస్థకు సంబంధించినటువంటి వారు ఎప్పటికీ కారు. అవన్నీ మీరు కల్పించుకున్నటువంటి ఒక సుదీర్ఘమైన మహాస్వప్నం అంటున్నాను నేను దాన్ని. మీకంటే భిన్నమైన వాటి పట్ల మీరు ఎంతటి ప్రాధాన్యతనైతే ఇస్తారో అవి మెలకు అంతటికీ మీరు అంతటి ప్రాధాన్యతనిస్తారు. వాటిని మళ్ళీ కల్లోకి తీసుకెళ్ళి అనుభవిస్తారు. వాటిని మళ్ళీ దివ్య స్వప్నాలను పేర్లు పెట్టుకుంటారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అది. యు ఆర్ ప్యూర్ బీయింగ్. నువ్వు ఒక సహజ సిద్ధమైన ఉనికివంతే, నువ్వు స్వప్నానివి కాదు. యు ఆర్ ప్యూర్ బీయింగ్. యు ఆర్ కంప్లీట్లీ సైలెన్స్. నువ్వు ఒక ప్రచండమైన మహాస్పృహ. నువ్వు ఓ నిరంతరమైన మౌన సాన్నిధ్యానివి. నువ్వు ఒక అకారణమైన మహావైభవానివి. నువ్వు సదా ప్రస్తుతానివి. నువ్వు కొనసాగింపుకు సంబంధించింది కాదంటానా నీ నిజస్థితి. మీరు ఎప్పుడైతే సాధనలతోటి తపస్సులతోటి మిళితం చేశారో మీ నిజస్థితి కొనసాగింపులోకి వెళ్ళిపోతుందంటున్నాను నేను. మీరు ఎప్పుడైతే కొనసాగింపుల నుంచి బయటపడతారో, మీరు కల్పించుకున్నటువంటి స్థితిగతుల నుంచి బయటపడతారో మీ మనస్సు చాలా తేలికవుతుంది అంటున్నా. కొంత సమయం కేటాయించుకోండి. మీ మనసు ఎక్కడ బరువెక్కుతుందో చూడండి. మీకు ఆనందం సహజసిద్ధంగానే కలుగుతుంది. ఎందుకంటే అది నీ నిజస్థితి. ఆనందము నీ నిజమైన వైభవం అది. ఆనందము నీ నిజస్థితి. ఆనందము నీ నిజమైన వైభవం అది.
అది చాలా సహజమైంది. అది కారణాలతోటి పూడ్చుకునేది కాదది. అది అకారణమైన మహావైభవం అంటున్నాను నేను దాన్ని. మిమ్మల్ని మీరు ఎలా ఉన్నా సరే దాన్ని యథాతథంగా స్వీకరించండి అంటున్నాను. మిమ్మల్ని మీరు ఎప్పుడూ మార్చుకోవద్దు. ఈ సత్లక్షణాల పేరుతో, ఈ దుర్లక్షణాల పేరుతో, ఈ దైవిక లక్షణాల పేరుతో మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు అని అంటే మీరు పెద్ద గందరగోళానికి తెరదీస్తున్నారని అర్థం. దాన్ని పెంచి పోషించడానికి మీరు యుగాల తరబడి శ్రమిస్తారంటున్నాను నేను. మీ లైఫ్ ఎటువంటిదంటే అది రిలీజ్ అయిపోయిన సినిమా లాంటిది. మీ స్వభావం మారదు, స్వరూపము మారదు. స్వభావము మారదు, రెండోది ఏంటి, స్వరూపము మారదు. అసలు ఏది మారదు, అసలు ఎక్కడ మార్పు రాదు. మీరు చేయవలసిందల్లా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు యథాతథంగా అంగీకరించడమే. మిమ్మల్ని మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోని, మిమ్మల్ని మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లోని మిమ్మల్ని మీరు పూర్తిగా బంధించుకుంటున్నారంటాను నేను. మీరు మీ గురించి అవగాహన పరుచుకోవాల్సిందే చాలా ఎక్కువ ఉంది. మీరు కల్పించుకున్న దేవుడు, మీరు కల్పించుకున్న గురువులు, మీరు కల్పించుకున్న శాస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుని మిమ్మల్ని మీరు రూపుదిద్దుకుందాం అనుకుంటున్నారు. మీరు పెద్ద దుఃఖాన్ని తట్టి లేపుతున్నారంటున్నాను నేను. మీరు ఎమడలేరు అక్కడ. ఎందుకంటే అదేది మీరు కాదు కాబట్టి. మీరు కాని అంశములు ఏవైతే ఉన్నాయో, మీరు కాని అంశాలని మీరు ఎప్పుడైతే స్వీకరించారో ఆ రోజు నుంచి నేను మళ్ళా చెప్తున్నాను, మీరు ఎడతెరుపు లేని దుఃఖంలోకి మునిగిపోతారంటున్నాను. మీరన్నిటిని, మీరు కల్పించుకున్న వాటిని అన్నింటినీ అవాయిడ్ చేయాలంటున్నాను కొద్ది కొద్దిగా. ఎందుకంటే అది మీరు కాదు కాబట్టి. మీరు ఇమడలేకపోతున్నారు అక్కడ. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ పూట వరకు మీరు గడిపినటువంటి ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా తల తోక ఉందా? ఒకవేళ ఉంటే నాకు నేరుగా చెప్పండి, నేను వాళ్ళతో నేరుగా మాట్లాడతాను. నేరుగా అంటున్నాను నేను, డోంట్ కామెంట్. నేరుగా. ఎందుకో తెలుసా, అది రాంగ్ పాత్ కాబట్టి. కానీ మీకు అర్థం కావట్లేదు, అది రాంగ్ పాత్లో వెళ్తున్నారు మీరు. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యాము, మళ్ళీ ట్రై చేసాము, మళ్ళీ ఫెయిల్ అయ్యాము, మళ్ళీ ట్రై చేసాము, మళ్ళీ ఫెయిల్ అయ్యాము, ఒక 10 సార్లు ఫెయిల్ అయ్యాము అంటే దాని అర్థం ఏంటి? మనం ఫెయిల్ అయిపోతున్నామని కాదు, రూట్ మార్చాలని. ఆ పాతు తప్పది, ఇంకో కొత్త పాతులోకి వెళ్ళాలి. వెళ్తున్నారా? వెళ్ళటం లేదుగా, అయిపోయింది కథ. ఇంక నేను చెప్పడానికి మీరు వినడానికి కూడా బహుశా ఏం లేదనుకుంటాను. ఎంతటి బరువు మోస్తున్నారో చూడండి అసలు. ఎంతసేపు నాకు అది అందిందని ఒగ్గోలా, లేకపోతే నాకు అది అందలేదని ఒగ్గోలా, ఈ 2 గోళ్ళే కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? అసలు అందిందని, అందలేదని, అసలు దాంతో సంబంధం లేకుండా హాయిగా ఎందుకు జీవించకూడదు మనం? ఎందుకు ఇరుక్కుపోవాలంటున్నాను నేను అసలు. తీసిపారే. నీకంటే ఏది ఎక్కువ? నీ స్వేచ్ఛ కంటే ఏది ఎక్కువ? తెల్లారలేసి మనిషికి ఏదో పిచ్చండి, ఒకటికి డబ్బు పిచ్చండి, ఒకటి గౌరవం పిచ్చండి, ఒకటి పేరు ప్రఖ్యాతలు పిచ్చండి, ఒకటి కులం పిచ్చండి, ఒకటికో మతం పిచ్చండి, ఒకటికో శాస్త్రం పిచ్చండి, ఒకటి గురువు అంటే పిచ్చండి, ఒకటికి దేవుడు అంటే పిచ్చండి. ఎవడు అదృష్టవంతుడు తెలుసా? ఈ పిచ్చిలు ఏమీ లేకుండా తన పిచ్చిలో తానన్నాడు సదా అదృష్టవంతుడాడు. అడికి ఏ పిచ్చి లేదు. అడికి 24 గంటలు నిలబెట్టుకుందామని, బతుకంతా నిలబెట్టడం గురించే. టేక్ రెస్ట్. ఏంటి? హాయిగా రెస్ట్ తీసుకో, చక్కగా అంత నీకు కావలసిన ఏదైనా భోజనం తిను. మీకు ఐశ్వర్యం ఎక్కడుందో తెలుసా? మీకు మీ ఆధ్యాత్మిక సాధనలో లేదు ఐశ్వర్యం. అర్థమవుతుందా? మీరు అందులో పడి కుళ్ళిపోతున్నారు మీరంతా. ఐశ్వర్యం ఎక్కడుందో తెలుసా? ఏది తింటా హాయిగా అరిగిపోతే అది ఐశ్వర్యం. అర్థమైందా? ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టిస్తే అది ఐశ్వర్యం. చచ్చిపోతామన్న భయం లేకపోతే అది ఐశ్వర్యం. భయం లేనితనమే,
పరువు లేకపోవడం అంటే. అర్థమవుతుందా? మీరందరూ ఏమంటారంటే ఇలా ఉంటే మనకు బాధ్యత లేదేమో కదండి అని. అయ్యో, బాధ్యత ఎందుకు ఉండదో? బాధ్యత ఉంటుంది. బాధ్యత ఎలా ఉంటుందంటే మనసు తేలిగ్గా ఉంటే అలా పుట్టి బాధ్యత అలా నిష్క్రమించదు. అర్థమవుతుందా? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు ఎప్పుడైనా సరే మీరు బంధం ఉండడంలో తప్పు లేదు, దాన్ని కొనసాగింపుకు తీసుకెళ్ళడం చాలా తప్పది. ఎందుకంటే మిమ్మల్ని మీరు హింసించుకుంటారు కాబట్టి. బాధ్యత ఉండడంలో తప్పు లేదు, ఆ బాధ్యతను కొనసాగింపులో తీసుకెళ్తారు మిమ్మల్ని మీరు హింసించుకోవడం కోసం. అసలు మీ తేలికతనం గురించి మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి మిమ్మల్ని మీరు ఎంత హింసించుకుంటున్నారో. ఈ ఆధ్యాత్మికత పేరుతో, ఈ సమాజ వ్యవస్థ పేరుతో మీరు ఎంతమందిని హింసించారో ఇప్పుడు వరకు. అసలు మనిషి పశుపక్షాదులను కూడా వదలటం లేదండి, వాటిని హింసిస్తాడు పట్టుకుని. చక్కగా ఎగిరి పెట్టిన తీసుకెళ్ళి దాన్ని ఏంటంటారు, ఒక బోను కదా, ఏదో పంజరం అంటారా, ఆ పంజరంలో పెడతాడు వెళ్ళి తీసుకెళ్ళి. ఎందుకంటే హ్యాపీనెస్. ఏం హ్యాపీనెస్ నాకు అర్థం అది. అసలు అది నీ ఇష్టాలరా బాబు, అది ఆనందం కాదు. అది మీ ఇష్టాలన్నీ కూడా ఒకరిని హింసించడం నుంచి స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఆ క్రూయల్టీ అది. అర్థం. ఆనందం అలా కాదు. ఆనందం అంటే ఏంటో తెలుసా? దేని మానాన్ని దాన్ని వదిలి ఊరుకోవడం ఆనందం అంటే. శరణాగతి అంటే ఏంటో తెలుసా? దేని మానాన్ని దాన్ని వదిలి ఊరుకోవడం. మనం శరణాగతి పేరుతో మళ్ళీ దేవుణ్ణి పట్టుకుంటాం. ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు. శరణాగతి అంటే ఏంటో తెలుసా అండి? ఐపీ పెట్టాడు అండి. దేవుడికి ఐపీ పెట్టాడు శరణాగతి అంటే. గురువులకి, శాస్త్రాలకి అన్ని ఐపీ పెట్టాడు శరణాగతి అంటే. డబ్బులకి ఐపీ పెట్టడానికి అయితే మనం ముందు ఉంటాం తప్ప దీనికి ఐపీ పెట్టడానికి ముందుకు రాం. పైగా అలా పట్టుకోవడమే శరణాగతి అంటారు. అదేం లాజిక్లో నాకు అర్థం కాదు. మహాత్ముల బోధ ఒకలా ఉంది, వేదం ఒకలా ఘోషిస్తుంది, ఉపనిషత్తు ఒకలా ఘోషిస్తుంది. మనం తదనంతరం వాటిని ఉద్దేశించి రాసుకున్న పుస్తకాలు ఇంకో రకంగా ఘోషిస్తున్నాయి. వాస్తవికతలో ఉన్న ధర్మం వేరు. ఏంటండి, మనిషి మానసిక కల్పనలో ఏర్పరచుకున్న ధర్మం మనిషిని హింసిస్తుంది అంటున్నాను నేను 100%. మనిషిని వ్యసన పరుణ్ణి చేస్తుంది అంటున్నాను నేను. సర్వజీవకోటి సుభిక్షత అన్నదాని దగ్గర నుంచి అన్ని రకాల జీవులు, అన్ని రకాల జీవరాశులు అన్నిటినీ ఒకదానికి విభాగం చేస్తుంది అంటున్నాను. ఏది? మనము మనస్సు ద్వారా ఏర్పరచుకున్నది ధర్మం. మనల్ని మనం 100% హింసించుకుంటున్నాం అంటున్నాను నేను. ఈ స్వయం హింస నుంచి బయటపడడం ఆధ్యాత్మికత, స్వయం హింసని ప్రేరేపించడం ఆధ్యాత్మికత కాదంటున్నాను నేను. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉంటారు, ఎలా ఉంటే ఆనందంగా ఉంటారు, ఎలా ఉంటే సమృద్ధిగా ఉంటారు, ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉంటారు. మీకు ఎక్కడుంటే కంఫర్ట్ ఉంటుంది, మీకు ఎక్కడుంటే హాయిగా ఉంటుంది. కనీసం దానికోసం పరితపించండి అంటున్నాను. నిజం. నేను గెస్ట్ హౌస్లోకి రావడానికి అదే రీజన్. నేను ఊరికే వచ్చాను నేను ఇక్కడికి. అసలు నాకు ఇక్కడ ఇదేమి నాకు తెలియని ప్రాంతం ఇది. ఎవరో తీసుకొచ్చారు ఇక్కడికి. ఇలా తీసుకొచ్చాను, ఇలా తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఉండాలనిపించింది, ఇక్కడ ఉండిపోయాను అంతే. అందరి దగ్గర నుంచి పర్మిషన్స్ వచ్చేసినాయి. ఏం బాధరబంది లేదు. అంత సపోర్ట్గానే ఉంది. కారణం ఏంటో తెలుసా? ఒక్కడిగా ఉండటం, నాకు నేను దగ్గరగా ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి. మీరు ఇంకొకళ్ళు ఎవరికో దగ్గర ఉండాలనుకుంటున్నారా? అది నరకం అనుభవిస్తున్నారు. అందరికీ శాంతి కావాలక్కర్లేద్దా? సరే, ఒకటి మాట్లాడుకుందాం. అందరికీ శాంతి కావాలక్కర్లేద్దా? అందరికీ శాంతి కావాలిగా. ఓకే, బాగానే ఉంది. గాఢనిద్రలో ఉన్నప్పుడు శాంతిగా ఉన్నారా లేదా? ఉన్నారా? బాగుంది కదా. అక్కడ మీ ధ్యాస కూడా మీకు ఉందా? అంటే మీ ధ్యాసే మీకు లేనప్పుడు పరాయి ధ్యాస ఏమైనా ఉందా? లేదుగా. పోనీ మీ లోపల ఏమైనా ఉన్నాయండి అప్పుడు? ఏమీ లేవు కదా.
అంటే చూడండి, ఏమీ లేకపోతే మీరు ఎలా ఉంటారు? శాంతిగా ఉంటారు కదా. దేవుడు ఉంటే మీరు కల్పించుకున్న దేవుడు. నేను దేవుడు లేడని చెప్పటం లేదు, మీరు అనుకున్నట్టుగా లేడంటున్నాను నేను. అర్థమవుతుందా? మీరు దేవుడి గురించి మాత్రమే మాట్లాడతారు, నేను దైవత్వం గురించి చెప్తున్నాను. నేను మీరు అనుకున్నట్టుగా లేదు. మీ లోపల ఎవరికి చోటు లేదు, మీ ఒక్కరికే చోటు ఉంది. అర్థమైందా? చూడండి, చాలామంది వాళ్ళు కల్పించుకున్న దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. వాళ్ళంతా స్మరించుకుంటూ నిద్రపోరు, నిద్ర రాదు. ఎప్పుడైతే దాన్ని ఆపేసాడో వీడేమైపోతాడు? నిద్రపోతాడు. మీరు అన్నీ ఆపేస్తే అర్థమవుతుందా? మీరు శాంతిగా ఉంటారు. మీరు ఏదో దాన్ని మొదలెట్టారనుకోండి, మీరు అశాంతిగా ఉంటారు. కాబట్టి మీరు చూజ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరో బతిమాటలేదు ఇప్పటికి. మీరు రండి, మీరు ఇదంతా అలవరుచుకోండి, ఇలాంటి పెంట చెయ్యను నేను. అర్థమవుతుందా? ఇది నీ గురించి, నీకు నువ్వే ఆలోచించుకో, సమృద్ధిగా ఆలోచించుకో, స్వేచ్ఛగా కూర్చొని ఆలోచించుకో. అర్థమవుతుందా? శాంతిగా ఉండాలంటే శాంతిగా ఉండు, అశాంతిగా ఉండాలంటే అశాంతిగానే ఉండు. నిన్ను ఎవడొద్దన్నాడు? ఎవరో నిన్నేం చేతులు పట్టుకుని బతిమాలి ఏ రోజు సత్సంకరా లేకపోతే ఇది ఫాలో అవ్వు, అదే అవ్వు, ఇదవు నిన్ను ఎవడో చెప్పట్లేదు కదా. అలా చెప్తే ఎవరు రాకండి, అలా ఎవరు చెప్పినా రాకొద్దు. ఎవరి స్వేచ్ఛ అడిగి చాలా అత్యవసరము, చాలా షార్ట్ పీరియడ్. మీరు ఏదో అనుకుంటున్నారు, మీకు తెలియటం లేదు. మీరు చాలా సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. మీకు మీరు దగ్గరగా ఉండడాన్ని మర్చిపోతున్నారు. మీరు లేని పెంటని నెత్తుకు రాసుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుడైనా సరే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారు. మీ మనసు ఎప్పుడైతే తేలికైపోయిందో, మీకు ఆనందం వచ్చి ఒక్కసారి ముంచెత్తేస్తుందో, ఆ రోజు మీకు తెలుసుకుంటారు, అనవసరంగా ఇన్ని రోజులు అనవసరంగా నేను సమయాన్ని అంతా దుర్వినియోగం చేసుకున్నానని అనుకుంటారు మీరంతా. కాబట్టి ఆనందంగా ఉండండి, సదా ప్రస్తుతంలో ఉండండి, అపారమైన స్వేచ్ఛతో తొలతోకండి అంతా.